నమస్కారం అండి, అందరూ సార్ బాగున్నారా? నేను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్ గురించి వచ్చిన. డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్ గురించి రేపు మండే నైట్ డ్రా గురించి తెలుసుకోవాలి. అందుకు రేపు మండే నైట్ డ్రాకి బాగానే కొత్త మ్యాచ్ పెట్టిరు డబ్ల్యూడబ్ల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటర్ రిటర్న్ వస్తుండ్రు. గుంటర్ డబ్ల్యూడబ్ల్యూకి బాగా టైం నుంచి లేడు కదా, అంటే మ్యాచ్ అసలు ఒక మ్యాచ్ ఇంకా కాలేదు, బాగా రోజులు అయింది, ఆయన కొంచెం ఇంజర్డ్ అయింది, అందుకు రాలేదు. ఇప్పుడు గుంటర్ ఏమన్నాడు, ఇప్పుడు నేను వస్తున్నాను మళ్ళీ. గుంటర్ వస్తే గుంటర్ ఒక ట్వీట్ చూడొచ్చు. ఇప్పుడు డైరెక్ట్లీ గుంటర్ మండే నైట్ డ్రాకి వస్తాడు. ఇంకా మండే నైట్ డ్రాకి ముందు వెళ్తే రేపు మండే నైట్ డ్రా జాన్ సీనాకి లాస్ట్ మ్యాచ్, అంటే మండే నైట్ డ్రాకి లాస్ట్ చూడొచ్చు. మండే నైట్ డ్రాని ఏమేమి మ్యాచ్ పెట్టిరు డబ్ల్యూడబ్ల్యూఈ. జాన్ సీనా స్టార్ట్ చేస్తారు. జాన్ సీనా తర్వాత ఉమెన్స్ మ్యాచ్ పెట్టిరు. ఉమెన్స్ మ్యాచ్ పెట్టిన తర్వాత ఒక టీమ్, అంటే జాన్ సీనాది ఒపీనియన్స్ కావాలి కదా, అందుకు ఒక రెండు మ్యాచ్ ఉంది. ఆ రెండు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు డబ్ల్యూడబ్ల్యూ, దాని ప్రకారం జాన్ సీనాకి ఒక ఒపీనియన్స్ బుక్ చేస్తారు. చూడండి, ఆ స్క్రీన్లో డబ్ల్యూడబ్ల్యూ రాలో ఎవరెవరు ఏ మ్యాచెస్ ఉంటాయి. దాని ముందు వెళ్తే రోమన్ రైన్స్ మళ్ళీ వస్తుంది. రోమన్ రైన్స్ ఇప్పుడు వార్ గేమ్ నడుస్తుంది కదా, అందుకు రోమన్ రైన్స్ మళ్ళీ వస్తుంది డబ్ల్యూడబ్ల్యూ రాలో. దాని అయితే రోమన్ రైన్స్ ఎందుకు వస్తుంది తెలుసా? రోమన్ రైన్స్ మన ఆల్రెడీ ఫేటల్ 4 మ్యాచ్ మన విజన్ వాళ్ళందరూ 4 అయిపోయారు కదా, ఇక్కడ ఎవ్వరు లేరు, అందుకు రోమన్ రైన్స్ మళ్ళీ వస్తున్నాడు. రోమన్ రైన్స్ వచ్చి జిమ్మీ యూసోకి సేవ్ చేస్తాడు. జిమ్మీ యూసో, రోమన్ రైన్స్, సిఎం పంక్, ఇంకా వాళ్ళ తమ్ముడు జేమ్స్, వాళ్ళు 4 అయిపోతారు. 4 ఇక్కడ 4 అక్కడ 4, దాని బదులు సర్వైవర్ సిరీస్ ఒక మ్యాచ్ అయిపోతాయి. ముందు వెళ్తే డబ్ల్యూడబ్ల్యూఈలో మళ్ళీ ఒక స్పెక్టేటర్స్, అంటే ఒక ఇన్సైడ్ న్యూస్ అట్లా క్రిస్ జెరికో మీరు అందరూ తెలుసు, స్టార్టింగ్లో డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాడు, దాని తర్వాత ఏడబ్ల్యూకి అయిపోయాడు, మళ్ళీ వస్తుండు క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో. అట్లా రేపు మన జాన్ సీనాకి ఇప్పుడు లాస్ట్ టైం మ్యాచ్ ఉంది కదా, అందుకు క్రిస్ జెరికో వస్తాడు. ఏమో క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ జాన్ సీనా ఒక లాస్ట్ మ్యాచ్ అవుతుందా కాదా ఒక రేపు చూడొచ్చు. ఇది ఇవాళది ఇంపార్టెంట్ న్యూస్. మిగతాది ముందు చూస్తూనే ఉంటుంది. ఏం కొత్త న్యూస్ వస్తే నేను పెడుతూనే ఉంటాను.